వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి రాజేంద్ర నగర్ లొకాలిటీలో కిస్మత్పురకి అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 అప్పా జంక్షన్కి అతి చేరువలో 1 acresలో చేసిన ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. దీంట్లో మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గార్డెనింగ్, ప్లే ఏరియాతో ఉన్న ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఈ ప్లాట్ డీటెయిల్స్, ప్రైస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మరిన్ని వివరాలకు వెళ్తే, సో ఈ ప్రాపర్టీ గురించి మనతో తెలియజేయడానికి ప్రాపర్టీ ఓనర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. అన్న నమస్తేనే. నమస్తే. ఒక్కసారి ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటి ఒకసారి మా వ్యూవర్స్ చెప్పండి అన్న. ఇది కిస్మత్పూర్ విలేజ్ లో ఉంది. ఓకేనా. ఔటర్ రింగ్ రోడ్ అప్పా జంక్షన్ ఎగ్జిట్ కి 3 kilometers దూరంలో ఉంటుంది. మొత్తం ఎన్ని acres లో చేశారన్న ఇది? ఇది 1 acre ప్రాజెక్ట్. 1 acres. మొత్తం 2 bedroom బ్లాక్, 3 bedroom బ్లాక్ ఉంటుంది. ఓకే. 2 bedroom బ్లాక్ ఏమో 30 ఫ్లాట్స్, 3 bedroom బ్లాక్ ఏమో 25 ఫ్లాట్స్. ఓకే. దీనికి గాను క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాన్ ఏరియా ఉంది. వెనకాల ఇదేనా క్లబ్ హౌస్? ఇది క్లబ్ హౌస్. ఎంతన్నా క్లబ్ క్లబ్ హౌస్ లో ఏమో G+3 ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ మొత్తం బంకెట్ హాల్, 120-100 మెంబర్స్ వరకు పార్టీ చేసుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్ లో ఏమో 2 గెస్ట్ రూమ్లు ఉన్నాయి, ఒకటి స్పా ఉంది, ఒక సీనియర్ సిటిజన్ రూమ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఏమో లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్ జిమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకటి మెడిటేషన్ సెంటర్ ఒకటి ప్లస్ లైబ్రరీ ఒకటి. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో 2 చేంజింగ్ రూమ్స్, లేడీస్ కి సపరేట్, జెంట్స్ కి సపరేట్, స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళేదానికి చేంజింగ్ రూమ్స్, ఒకటి సొసైటీ ఆఫీస్, ఇంకోటి ప్రొవిజన్ పార్క్, కిరాణా షాప్, అన్ని రకాలుగా ఉన్నాయి అన్ని. సో దిస్ ప్రాపర్టీ ఇస్ లొకేటెడ్ టు ప్రపోజ్డ్ బుద్వేల్ ఐటీ పార్క్. ఓకే. విత్ ఇన్ 2 kilometers దూరంలో ప్రపోజ్డ్ బుద్వేల్ ఐటీ పార్క్ ఉంది. ఓకే. ఆల్రెడీ ఆ బుద్వేల్ ఐటీ పార్క్ లో కానీ 40 acres యాక్షన్ వేశారు. 20 acres రెసిడెన్షియల్, 20 acres కమర్షియల్ వస్తుంది. ఆ 20 acres లో కానీ ప్రిస్టేజ్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. సో మన ఫ్లాట్ ఎంత ఎస్ఎఫ్టీ ఉందన్న? మన ఫ్లాట్ 1200 SFT ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ 103. ఓకేనా. వెస్ట్ ఫేస్. వెస్ట్ ఫేస్. ఓకే. 2 BHK. 2 BHK. ఓకే. ఓకే. పార్కింగ్, కార్ పార్కింగ్ ఎట్లుందన్న మనకి? సింగిల్ కార్ పార్కింగ్. సింగిల్ పార్కింగ్. లిఫ్ట్ పొజిషన్, లిఫ్ట్ 2 lifts, ఒక స్టేర్ కేస్ ఉంది. స్టేర్ కేస్ కూడా ఉంది. ఓకే. ఓకే. ప్రైస్ ఎంత చెప్తున్నారు? 76 lakhs. నెగోషియబుల్ ఏమన్నా? నెగోషియబుల్. ఓకే. బ్యాంక్ లోన్ వస్తుందన్న మనకి? బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ వస్తుంది. ఇక్కడ నుంచి రాజనగర్ కానీ ఇక్కడ నుంచి రోడ్ కనెక్టివిటీ ఒక్కసారి? రోడ్ కనెక్టివిటీ సన్ సిటీ 3 kilometers ఉంటుంది. డైరీ ఫార్మ్, మెహదీపట్నం రోడ్, డైరీ ఫార్మ్ రోడ్ 4 kilometers ఉంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ 3 kilometers ఉంటుంది. సో ఔటర్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్? ఇన్సైడ్, ఔటర్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్. ఇది అప్రూవ్డ్ అయిందన్న? అప్రూవ్డ్ HMD అండ్ రేరా అప్రూవ్డ్. రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఈ అపార్ట్మెంట్ బ్రాండ్ న్యూనా లేకపోతే ఇప్పుడు మనం చూస్తుంది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అన్న? 1 year old. 1 year old. సో చూసారు అండి, ఇది ఒకసారి 2 BHK ఫ్లాట్ అనేది ఎలా ఉంటుందని ఒకసారి మనం ఇన్సైడ్కి వెళ్ళి చూద్దాం రండి. సో మనకి ఈచ్ 1 ఫ్లోర్కి వచ్చే లోపు మనకి మొత్తం 6 ప్లాట్లు ఉంటాయి. ఈస్ట్వి 3, వెస్ట్వి 3, 3 BHK, 2 BHK ఉంటాయి అన్నమాట. సో మనం చూస్తుంది వచ్చేసి 2 BHK వెస్ట్ ఫేసింగ్ చూస్తున్నాము. సో ఇప్పటిదాకా ఓనర్గా చెప్పినట్టు లిఫ్ట్ పొజిషన్ ఉంది మనకి, అండ్ స్టెప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే 1 year అవుతుంది తీసుకొని మనకి, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ప్లాట్ నెంబర్ వచ్చేసి 103. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది. సో అలా సో ఇన్సైడ్కి వచ్చి చూసుకుంటే మనకి ఏంటంటే కింద ఫ్లోర్ అయితే ఉందో మనకి చూసుకుంటే కింద 2x2 టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు వైటిష్లో మనకి. సో వీళ్ళైతే ఎలాంటి కబోర్డ్స్ కానీ అలాంటివి ఏం యూజ్ చేసుకోలేదు. ఒకవేళ మీరు ఇప్పుడు పర్చేజ్ చేసే కబోర్డ్స్ కానీ ఫాల్స్లింగ్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది హాల్తో పాటు ఇక్కడ మనకి లివింగ్ ఏరియా. సో హాల్ అండ్ లివింగ్ ఏరియా ఒకటి కమాండ్ ఉంది కాబట్టి మనకి వెంటిలేట్ పర్పస్లో ఒక విండో ఇచ్చారు. విండో వచ్చేసి మనకి PVC విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఇవ్వడం జరిగింది మనకి అలా. అండ్ ఇటు సైడ్కి వెళ్తేనేమో మనకి డైనింగ్ ఏరియా అండ్ 2 BHK ఉంటుంది. ఇది మనకి డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు ఇది. సో అందుకనే ఇక్కడ వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది వాష్ పాయింట్ ఏరియా అన్నట్టు. సో ఇక్కడ మనం చెప్తున్నాం వాళ్ళు తీసుకొని 1 year అవుతుందండి. కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది ఒక కామన్ వాష్రూమ్ ఏరియా మనకి ఇది కామన్ వాష్రూమ్ ఏరియా.
మీకు ఈ ఫ్లోర్ సంబంధించి హాల్ సైజెస్, బెడ్రూమ్ సైజెస్, ఇంకే డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. మీకు ఇతను ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ షేర్ చేస్తూ అంటున్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. పర్లేదు, 1200 SFT 2 BHK అంటే మనకి మంచిగా సైజులు కూడా కుదురుతాయి అన్నమాట. సో ఈ బెడ్రూమ్లో కూడా వెంటిలేట్ పర్పస్లో 2 విండోస్ పెట్టారు. ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు ఇక్కడ ఒక విండో అండ్ ఇక్కడ సైడ్ కూడా 2 విండోస్ ఉన్నాయి. విండోస్ అన్నీ కూడా PVC విండోస్తోనే మంచి ఇవ్వడం జరిగింది. సో లాక్స్ చూసుకోవచ్చు, డోర్స్కి మంచి ప్రీమియం క్వాలిటీతోనే ఇవ్వడం జరిగింది లాక్స్ కానీ ఇట్లా. సో అలా ఉందామని అనుకున్నారు, కానీ కొన్ని రీజన్స్లో వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇటు సైడ్ డైనింగ్ నుంచి ఇలా వెళ్తే మళ్ళీ మనకి ఇటు వెళ్తేనేమో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, ఇటు వెళ్తే కిచెన్ అండ్ పూజ రూమ్ వస్తుంది. ఇది చూసుకుంటే మనకి కిచెన్ అన్నమాట. మనము కిచెన్లో వచ్చేలోపు ఇప్పుడైతే వీళ్ళు ఏం సెల్ఫ్స్ కానీ అలా ఏం చేసుకోలేరు. మీరు చూసుకుంటే ఇప్పుడు కింద ఫ్లోర్ కానీ ఇది చూసుకోవడానికి ఆప్షనల్గా ఉంది మనకి. సో మనకి కిచెన్ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి చిన్న వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాట్కి ఏంటంటే వెంటిలేషన్ అనేది మంచిగా ఉంటుంది, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ క్లబ్ హౌసే కనిపిస్తుంది. క్లబ్ హౌస్ పక్కన ఫ్లాటే కాబట్టి మనకి ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఇవన్నీ కూడా మంచిగా కనిపిస్తుంటాయి. సో మనకి వెంటిలేట్ పర్పస్ అయితే మంచిగా ఉంటుంది. వెంటిలేట్కి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ ఫ్లాట్కి వచ్చే లోపు మనకి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా చూసుకో, చాలా వేసెస్గా చాలా బాగానే ఉంది మనకి. అండ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు. విత్ అటాచ్ బాత్రూమ్తో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. సో మళ్ళొకసారి ఈ ప్రాపర్టీ గురించి ఒకసారి డిస్కషన్ చేస్తే కిస్మత్పూర్ లొకాలిటీలో ఉంటుందన్నమాట. ఈ ప్లాట్ వచ్చేసి మనకి 1 acresలో చేశారు వీళ్ళు. మనకి దాదాపు 2 blocks ఉన్నాయి. ఈచ్ 1 ఫ్లోర్కి వచ్చేలోపు 3 ఈస్ట్వి 3 వెస్ట్ ప్లాట్లు ఉంటాయి. 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేది చేయడం జరిగింది. లాస్ట్ 1 year క్రితమే వీళ్ళు గృహప్రవేశం చేశారు, కానీ కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేలోపు ఒక క్లబ్ హౌస్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇప్పటిదాకా చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ప్లే ఏరియా ఉంటుంది, అన్ని రకాలుగా ఉన్నాయి మనకి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీతో ఉన్న ఈ ఫ్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే 76 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదంటున్నారు. కూర్చుంటే సిట్టింగ్లో తగ్గుతుంది. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.